హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీకు సెకండ్ ఫేజ్లో సీట్ రావాలంటే అంటే 5000 వచ్చిన వాళ్ళకి కానీ 5000 లోపు వచ్చిన వాళ్ళకి 10,000 లోపు వచ్చిన వాళ్ళకి 20,000 లోపు వచ్చిన వాళ్ళకి వీళ్ళకి పక్కాగా సీట్ రావాలంటే ఏం చేయాలి అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ వీడియో చెప్తాను. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టా ఐడి అయితే పిన్ చేస్తాను, సో ఫాలో అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, మీరు ఫస్ట్ సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అవ్వాలంటే 5000 లోపు ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ 10,000, నెక్స్ట్ 20,000 వాళ్ళు చెప్తాను. ఫస్ట్ 5000 నుండి ఏం చేయాలంటే, మీకు నచ్చిన కాలేజెస్ అయితే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది కదా, టాప్ 10 అనో టాప్ 5 అనో అట్లాగైతే మీరు ఫస్ట్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్కువ కాలేజెస్ అయితే మెన్షన్ చేయండి, 30 40 అలా అయితే ఎక్కువ వేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 30 సీట్స్ ఉన్నాయనుకోండి ఒక కాలేజ్లో, దాంట్లో 25 ఫిల్ అయినాయి అనుకోండి, 5 ఖాళీగా ఉంటాయి. ఆ 5 అండ్ ఆ 25లో ఎవరైనా వద్దనుకున్న సీట్లు అవి కలిపి అయితే సెకండ్ ఫేజ్కి అయితే రిలీజ్ చేస్తారు. సో మీకు ఫస్ట్ వచ్చి హైగా ఉంటాయి సీట్స్, అండ్ సెకండ్లో ఇంకా మోగపప్పు రౌండ్కి అయితే మరీ లోగా ఉంటాయి. సో అలా అయితే మీరు చూసుకొని అందుకని ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి. అండ్ 10,000 లోపు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, మీరు పెట్టినదే మీకు అవి కూడా మీకు కూడా అంతే, మీకు నచ్చిన కాలేజెస్ పెట్టుకోండి. అండ్ ఎక్కువ కాలేజెస్ అయితే మెన్షన్ చేయండి. అండ్ వచ్చి అండ్ కాలేజెస్ పెట్టుకోవడానికి మీకు అయితే లిమిట్ లేదు, ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, మీరు చూసుకునేటప్పుడు ఫస్ట్ ఏ కాలేజెస్కి ఇదిగో ఇట్లా లెక్కేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చి అనిల్ నీరుకొండ బ్యాచ్ ఫిజియోథెరపీ. ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అనమాట. ఇవి 15 సీట్లు ఫిల్ అయినాయి అనిల్ నీరుకొండ. సో అంటే ఇక్కడ సీట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి. సో ఇలాగైతే మీరు అపోలో ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ లెక్కేసుకొని వీటిలో ఎక్కడ తక్కువ కాలేజెస్ పెట్టుకున్నారు అనేది అయితే చూసుకొని అయితే నెక్స్ట్ పెట్టుకోండి. అండ్ 10,000 వచ్చిన వాళ్ళు ఏంటంటే, అండ్ అనదర్ కోర్స్ కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే మీకు ఛాన్సెస్ తక్కువ కాబట్టి. సో ఇప్పుడు మీరు బీఎస్సీ నర్సింగ్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, నెక్స్ట్ ఎంఎల్టీ కానీ పారామెడికల్ బీపీటీ అలా అయితే పెట్టుకోండి. అండ్ మీరు పెట్టేటప్పుడు అనస్థీషియా, కార్డియో, న్యూరో వీటికైతే కొంచెం స్కోప్ లేదు, సో ఆలోచించుకొని పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ బీపీటీకి కూడా ఒక నో స్కోప్ అని చెప్పి ఏదో పెట్టుంది, నేనైతే చూపిస్తాను లేకపోతే లైవ్లో. అండ్ నెక్స్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో కానీ 1 అవర్లో కానీ, ఈరోజు మినిమం ఈవినింగ్ లోపు అయితే లైవ్ పెడతాను. సో దానికోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను లైవ్ పెట్టినప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరైతే దాంట్లో జాయిన్ అయ్యి మీకు డౌట్స్ అన్నీ అయితే అడగచ్చు. సో మీరు కోర్సెస్ మెన్షన్ చేసేటప్పుడు కూడా మీరు దాంట్లో కూడా ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోవాలి. ఇట్లాగే చూసుకొని దానికి కూడా ఉంది అలాట్మెంట్స్, దానికి కూడా కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఉంది, దాన్ని చూసుకొని పెట్టుకోండి. నేను నా లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అఫీషియల్ మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అఫీషియల్ లింక్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ వాళ్ళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈ 4 లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, చూడండి. అండ్ నెక్స్ట్ 20,000 లోపు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు 10,000 వాళ్ళు 2 కోర్సెస్ మెన్షన్ చేస్తే ఈ 20,000 వాళ్ళు 4 కోర్సెస్ కానీ 5 కోర్సెస్ కానీ మెన్షన్ చేయాలి. ఎందుకంటే సీట్స్ ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్, నెక్స్ట్ ఎంఎల్టీ, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా రేడియాలజీ అని, ఇమేజింగ్ అని, ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. 12 కోర్సెస్ పర్ఫ్యూజన్ ఉన్నాయి కదా, సో అవైతే కూడా పెట్టుకోండి. వాటిలో కూడా మీకు నచ్చినవి అయితే పెట్టుకోవద్దు, నచ్చినవి పెట్టుకోండి, సెర్చ్ చేసుకోండి. ఆల్రెడీ నేనైతే ఒక్కొక్క కోర్స్ గురించి వీడియోస్ అయితే చేస్తున్నాను, చూడండి. చూసుకొని మీరైతే పెట్టుకోండి మంచి కాలేజెస్. అండ్ అది మీరు కూడా 20,000 లోపు వచ్చిన 10,000 లోపు వచ్చిన కూడా ఇలాగే కాలేజీ లిస్ట్ చూసుకొని ఎక్కడ తక్కువ మంది పెట్టారు ఏంటి అని చూసుకొని అయితే చేరండి. అండ్ 30th వచ్చి మీకైతే రిపోర్టింగ్ అండ్ నాన్ రిపోర్టింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పుడైతే మీకు తెలిసిపోతుంది కాలేజ్కి ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది వద్దనుకున్నారు అని. ఈ లిస్ట్ ఓపెన్ చేసుకొని మీకు ఫస్ట్ కాలేజ్ వైజ్ చూసుకున్నారనుకోండి, ఒక్కొక్కరు మీరు చూసుకున్నారనుకోండి పేరు, దాంట్లో అయితే నాన్ రిపోర్టింగ్ లిస్ట్ అయితే వస్తుంది. కాబట్టి నేను చూసుకున్న ఏ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఖాళీ అయినాయి మీకైతే ఒక ఐడియా అయితే వస్తుంది. సో మినిమం ఒక కాలేజ్కి 28 కానీ 30 కానీ అట్లా ఎస్టిమేషన్ అయితే వేసుకొని అట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ అలాగే ఈవినింగ్ లోపు అయితే నేనైతే లైవ్ పెడతాను. ఆ లైవ్లో ఇంకా క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో నేను తెలిసిన వాళ్ళని కూడా కొంచెం కనుక్కుంటున్నాను. అండ్ చాలామంది 5,600 మీ ఫస్ట్ ఫేజ్లో పే చేయలేదు, సెకండ్ ఫేజ్లో పే చేయొచ్చు అని అడుగుతున్నారు. సో సెకండ్ ఫేజ్లో అయితే పే చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్లో మీకు ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో మీరు కానీ అలాట్మెంట్ తీసుకొని కాలేజ్లో రిపోర్టింగ్ అని చేసుంటే, సెకండ్ ఫేజ్లో మీరు కాలేజ్ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్లో మీరు రిపోర్టింగ్ చేస్తే ఫస్ట్ ఫేజ్ కాలేజ్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అడగరు, జెరాక్స్ సెట్స్ అయితే అడుగుతారు. అట్లా అనమాట. సెకండ్ ఫేజ్లో అయినా మీరు 5,000 కట్టుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే ఈవినింగ్ లోపు చెప్పాను కదా లైవ్ పెడతాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో జాయిన్ అయ్యి అడగండి. అండ్ ఆ లైవ్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో అయితే పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ కీప్ సపోర్టింగ్.